రెండేళ్లు వెనక్కి వెళ్తే అప్పటికి నానిది ప్రమాదకర పరిస్థితి. వరుస ఫ్లాప్లతో ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోతాడేమో అన్న సందేహాలు కలిగాయి. 6 నెలలకు పైగా అతడి చేతిలో అసలు సినిమాలే లేవు. ఇలాంటి స్థితిలో ఎవడే సుబ్రహ్మణ్యంతో మొదలుపెట్టి ఇప్పుడు నేను లోకల్ వరకు నాని ప్రస్థానం ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలు సినిమాలు కూడా తన నటనతో నిలబెట్టగలిగే ప్రతిభ అతడిది. అందుకే అతను చేస్తున్న ఓ మోస్తరు సినిమాలు అదరగొట్టేస్తున్నాయి. అందుకు తాజా రుజువు నేను లోకల్. ఈ సినిమా యావరేజ్, రొటీన్ కంటెంట్తోనే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు స్టార్ హీరోల కంటే కూడా నాని సినిమా అంటే ప్రేక్షకులు, బయ్యర్లు, దర్శక నిర్మాతలు అందరిలోనూ ఒక భరోసా. నాని అయితే తమ కథలకు న్యాయం చేస్తాడని రచయితలు, దర్శకులకు భరోసా. నాని సినిమా అయితే లాభాలు గ్యారంటీ అని నిర్మాతలకు భరోసా. నాని సినిమా అయితే ఖచ్చితంగా బాగుంటుందని ప్రేక్షకులకు భరోసా. ఇలా అందరికీ భరోసా ఇస్తున్నాడు నాని. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్లో మిగతా కథానాయకులు, ముఖ్యంగా వారసత్వ హీరోలు నానిని చూసి భయపడే పరిస్థితి నెలకొంది. నిర్మాతలు, దర్శకులు అతడి కోసం పరుగులు పెడుతుండటంతో వీళ్ల ప్రాధాన్యం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. నాని దూకుడు ఇలాగే కొనసాగితే వేరే హీరోలతో చేయాలనుకున్న సినిమాల్ని కూడా నానికి మళ్లించే రోజులు వస్తాయేమో. ఈ నేపథ్యంలో మిగతా హీరోలు జాగ్రత్త పడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా